చంద్రముఖి నీకు దమ్ముంటే మొగాళ్ళైతే నన్ను దింపి ఢీ కొట్టండిరా. నోరు మొయ్యరా. నీ అత్త లేకుండా అడుగు కూడా బయట పెట్టలేవు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? రేయ్, మర్యాదగా నన్ను వదిలేయ్. నా గురించి నీకు తెలీదు. ఎక్కువగా మాట్లాడావంటే నీ అత్త వచ్చేదాకా కూడా ఆగను. గుర్తుంచుకో, నీకు చావు ఎలాగూ తప్పదు. ఆ టెన్షన్ నుండి తప్పించుకోవడానికైనా నీ అత్త తొందరగా చందుని తీసుకురావాలని కోరుకో. అంతకు మించి ఒక్క మాట నోట్లో నుంచి వచ్చినా పైన తాడు తెగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. తాళమివ్వు. దిగు, దిగవే. పదవే. ఏదే ఏదే యాడే నీ కూతురు? యాడా? పిలు పిలు కదా. జలజ, జలజ ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసాను. జలజ, పద పద. ఏదే యాడా? యాడ దాచింది? పద పద. ఎక్కడే? ఎక్కడ దాచినది? జలజ, ఏందే నోటగలాడుతుండారా? భద్ర భద్ర పిలు నీ కూతుర్ని పిలు. అక్కడ చూడు, అక్కడ చూడు. ఎక్కడ? ఎక్కడే? పద. జలజ, అమ్మ జలజ. ఏందే నాటకాలాడుతా ఉండారా? నా గురించి తెలిసి కూడా ఇన్ని నాటకాలాడుతా ఉండారే? నేనేంటో చూపించాలా? భద్రావతి చూడు, భద్రావతి నీ ముందే నేను ఫోన్లో మాట్లాడాను. నాకెలా తెలుసు చెప్పు, అది అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందో? మిమ్మల్ని నమ్మనీకి ఈ లేదా సదరా? తల్లి కూతుళ్ళు ఇద్దరు తోడుతాం. భద్ర భద్ర భద్ర. అక్కడ నా అల్లుడికి ప్రమాదం. ఈడను ఆలస్యం చేయనికి ఈ లేదు. ఇద్దరు కలిసి నాటకాలు ఆడినారంటే ఇద్దరిని కలిపి ఓచుకొస్తాను ఇక్కడ. ఏది నీ కూతురు? పిలు, నీ కూతురు పిలు. భద్ర, నాకు తెలీదు భద్ర. చెప్పింది మనం ఇక్కడికి వచ్చాం. పద పద పద. పద. చందు దొరికిందా? లేదు కార్తీక్. ఈ యశోధర నన్ను ఏడాడో తిప్పుతా ఉండది, కానీ చందు కాడికి మాత్రం తీసుకుపోవడం లేదు. ఇక్కడ నీ అల్లుడు చావుకి దగ్గరవుతున్నాడు. నువ్వు చందుని తీసుకురావటం ఏమాత్రం ఆలస్యం చేసినా నీకు నీ అల్లుడు ప్రాణాలతో దక్కడు. కార్తీక్, వద్దు వద్దు, అజనేమి చేయమాక. నేను ఖచ్చితంగా చందుని తీసుకొస్తాను. అవసరమైతే దీని ప్రాణాలు తీయడానికైనా వెనకాడను.
నాకు నాకు నా అజయ్ ప్రాణాలే ముఖ్యం. నీకు టైం చాలా తక్కువ ఉంది భద్ర. ఏం చేస్తావో నీ ఇష్టం. నీ అల్లుడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. కార్తీక్, కార్తీక్! యశోదరా, ఆ కార్తిక్ గాడు అన్నంత పని చేస్తాడు. నా అల్లుడికి ఏమైనా అయితే మర్యాదగా నీ కూతురికి ఫోన్ కొట్టి ఏడంతో కనుక్కో. నాతో ఆటలాడడం మంచిది కాదని అర్థమయ్యేటట్టు చెప్పదానికి చెయ్యి. ఫోన్ కొట్టు. ఏయ్, బయటికి పెట్టి ఫోను. ఏంటి మమ్మీ, అడ్రస్ దొరకడం లేదా? జలజ, ఎక్కడున్నావమ్మా? అది తర్వాత చెప్తానులే గాని ముందు నీ పక్కన ఎవరున్నారో చెప్పు. ఏయ్ జలజా, ఆటలుగా ఉండాదా? మీ అమ్మ నా చేతిలో ఉండదన్న విషయం మర్చిపోకు. మర్యాదగా యాడుండదో చెప్పు. నాకు తెలుసా ఆంటీ, ఆ కార్తీక్ అంత ఈజీగా మా అమ్మ నాకు అప్పగించడని. ఖచ్చితంగా ఆ కార్తీక్ ఇలాంటిదేదో చేస్తాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. చూడు జలజా, ఇప్పుడు నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు ఆ చందు అంత ముఖ్యం. ఆడన అజయ్ని కార్తీక్ గాడు ప్రాణాలతో వదలాలంటే నువ్వు చందుని నాకు అప్పగించాలా? నువ్వు సరిగా అడ్రస్ చెప్పలేదో మీ అమ్మని సంపనికి కూడా నేను ఎనకాడను. బెదిరిస్తే భయపడతాననుకోవడం మీ భ్రమ ఆంటీ. అయినా ఇందాక మీరే అన్నారు నాకు మా అమ్మ ఎంత ముఖ్యమో మీకిప్పుడు చందు కూడా అంతే ముఖ్యమని. మీరు మా అమ్మని ఏదైనా చేస్తే చందు దక్కదని మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు నన్ను భయపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఒకవేళ నేను భయపడ్డానని అనుకున్నా అది మీ అమాయకత్వమే అవుతుంది. ఊరికి అరవకుండా విషయానికి రండి. చూడు జలజా, గతంలో నేను మీకు చాలాసార్లు సాయపడుండాను. ఇప్పుడు మీకు నాకు సాయపడే అవసరం వచ్చినది. నాకు చందుని అప్పగించు, మీ అమ్మని నేను నీకు అప్పచెప్తాను. ఇప్పుడు కరెక్ట్ పద్ధతిలో అడిగారు. ముందే ఇలా నాతో కాళ్ళ బెరానికి వచ్చుంటే ఛ! నేను చందుని ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసేదాన్ని కాదు కదా. అడ్రస్ నోట్ చేసుకోండి. భద్రావతి, అది నా కూతురే. చాలేవే, పద ఎక్కు, పండకు. రాహుల్, జలజ మన ప్లాన్ పసిగట్టేసినట్టుంది. అందుకే కరెక్ట్ అడ్రస్ చెప్పకుండా వాళ్ళని అటు ఇటు తిప్పుతూ టైంపాస్ చేస్తుంది. నాకెందుకో జలజ భద్రావతికి చందును అప్పగిస్తుందన్న నమ్మకం కలగట్లేదు. అయితే ఇప్పుడు చందుని కాపాడటం ఎలా కార్తీక్? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడే ఆలోచిస్తూ కూర్చునే కంటే డైరెక్ట్గా మనమే చందుని వెతుక్కుంటూ వెళ్ళటం మంచిదేమో అనిపిస్తుంది. నిజమే కార్తీక్, మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ చందుని ఇంకా రిస్క్లో పడేస్తున్నారు. అది మన ప్లాన్ కనిపెట్టిందంటే దాని ప్లాన్ కూడా మార్చేసి ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది చందుకు అపాయం తలపెడుతుంది. మనం త్వరగా వెళ్ళాలి రాహుల్. మరి వీడి సంగతి ఏంటి? హనుమంతు అన్నా, మేము వచ్చే వరకు వీడికి నువ్వు కాపలాగా ఉండు. ఈలోపు వీడు ఏమన్నా ఎక్స్ట్రా చేయాలని చూస్తే ఏమాత్రం ఆలోచించకుండా బేసే. అలాగేనన్నా. పద రాహుల్. వదలండ్రా.
ఊరికి చాలా టైట్ గా ఉంది బాసు. ఆ? అర్జెంట్ గా డబ్బు సంపాదించాలి. నువ్వు అనుకోగానే డబ్బు సంపాదించడానికి నువ్వేమన్నా ఆలీబాబావా? నీ చేతుల్లో ఏమన్నా అద్భుత దీపం ఉందా? అది సరే గాని బస్సు, ఆ. ఆ చందు అనే అమ్మాయిని గనక అడ్డం పెట్టుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుద్ది. చందుని అప్పగించాలే గాని ఆ. కార్తీక్ కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ? కానీ నీ దగ్గర చందు లేదు, కనీసం ఎక్కడతో కూడా తెలియదు కదా. అక్కడే వచ్చింది బాసు ప్రాబ్లం. అందరికీ అక్కడే వస్తుంది. బాసు, నువ్వేమనుకోకపోతే నిన్న ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అడుగుతాను బాసు. బాలేవాడివయ్యా, ఆ. నువ్వు నా ప్రాణదాతవి, అన్నదాతవి. నువ్వు ఏం అడిగినా చెప్పడానికి వెనకాను. తెలిసినా తెలియకపోయినా చెప్పేస్తావు నువ్వు. ఏం లేదు బాసు, ఆ. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికే లోపు అడ్జస్ట్మెంట్ గా నిన్ను అడ్డం పెట్టుకున్నాను అనుకో, ఏమైనా వస్తాయా? వస్తాయి. నిన్ను నన్ను వేసేయడానికి 4 సుమోలు 8 కత్తులు వస్తాయి. అమ్ము, అంత రిస్క్ మనకెందుకులే. గతుకులున్నాయి, ముందు బండి సరిగ్గా. అలాగే అలాగే. వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ షిప్ ముంచేస్తాడు. ఏమయ్యా, రోడ్డు మధ్యలో కారాపింది కాక డోరు తీసి పెడతావా? మర్యాదగా తిడతారేంటండి? ఇట్టాటోళ్ళకి మసాలా వేసి తిట్టాలి, మామూలుగా వదిలిపెట్టకూడదు. కానీ నేను చెప్తాను, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకి అన్నం తిన్నా గడ్డి తింటున్నావా? రేయ్, పిలిచారండి? నువ్వెలా తప్పించుకున్నావురా? అయినా వీడికి నీకు సంబంధం ఏంటి? అంటే నన్ను కాపాడింది ఇతనేనండి. అయినా ఇది ఎక్కడ అన్యాయం అండి? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని నన్ను అనాథలాగా వదిలేసి వెళ్ళిపోతారా? గొంతులో గుక్కెడు నీళ్లు పోసే నాదుడు లేక ఎంత అలమటించిపోయానో తెలుసా అండి? అరే, కనీసం దురద పెడితే గోక్కునే ఛాన్స్ లేకుండా చేసి వెళ్ళిపోయారు మీరు. నర్మయ్, నీ సోది వెంటానికి కాదు ఆపింది. నేను తేల్చాల్సింది వీడి లెక్క. ఆ రోజు ఏంట్రా కూసావు? బయటికి వచ్చాక నీ తడాక చూపిస్తావా? చూపించరా, చూపించు. నా భార్య గురించి నోటుకొచ్చిందలా వాగావు కదరా. వాగు, ఇప్పుడు వాగు. ఈడు కార్తీక్ ముందే తెలుసా? ఆ రోజు జైల్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నరికేసిన అడిగేవాడు లేదు. నన్ను క్షమించు బాబు, ఆ రోజు ఏదో తెలియక వాగాను. చందునే నీ భార్యని అప్పుడు నాకు తెలియదు. తెలుసుంటే అలా మాట్లాడేవాడి కాదు. చందువా? చందు గురించి నీకెలా తెలుసు? నాకు తెలియకపోవటం ఏంటి బాబు? ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఉన్నది మా ఇంట్లోనే. తనని కాపాడిన రాజాబాబు మా బంధువే. ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని తెలిసినప్పటి నుండి మా ఇంట్లో వాడు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. మేం కూడా తలా ఒకవైపు వెళ్ళి తన గురించే వెతుకుతున్నాం. ఇప్పుడు కూడా నేను అదే పని మీద వెళ్తుంటే దారిలో ఇదిగో వీడి వల్ల ఆగాను. అసలు దీనంతటికీ కారణం వీడే అని తెలిస్తే నేను ఆ మాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా కప్పేసేవాడిని. నిన్నగాక మొన్న కథలోకి వచ్చిన ఈడు కూడా నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నాడు. చందు దొరికే వరకు నా ప్రయత్నం ఆగదు బాబు. తన గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను మీకు చెప్పేస్తాను. నన్ను నమ్ము బాబు, నేను పూర్తిగా మారిపోయాను. ఒట్టు. ఎదవలకు కొంచెం దూరంగా ఉండు.
నువ్వేంట్రా ఇందాకడ దాకా బాసు బాసు అని ఇప్పుడు ఒకేసారి ప్లేట్ ఫిరాయించేసావు? అంటే అలా కాదు బాసు. మరి ఇంకెలారా? సడన్ గా ఎదురుపడేసరికి అంటే సడన్ గా కాక చెప్పు ఎదురు పడితే ఇంకో రకంగా మాట్లాడేవాడు. అలా కాదు బాసు. సారీ బాసు. కొడదామనే ఆలోచన వస్తేనే ఎంత ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని వదులుకోకూడదు. అలా రౌండ్ అప్ చేయకు బాసు, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఆపు బాసు, ఆపు బాసు. నేను మళ్ళీ నిన్ను కాపాడడం కోసమే అలా మాట్లాడాను బాసు. లేకపోతే వాడు నిన్ను నన్ను కూడా పైకి లేపేసేవాడు. సర్ది చెప్పావు కాబట్టి సర్దుకొని వెనక్కి కూర్చుంటాను. నువ్వు దొక్కో. నువ్వు ఎక్కు. ముందు నువ్వు తొక్కరా, ముందు నువ్వు ఎక్కరా. ఎక్కే. అలాగే. దిగో. పద. ఈసారి గనక నీ బిడ్డ ఆడా ఈడా అని యాషాలేసిరాదా నిన్ను ఇక్కడికిక్కడ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. భద్రా, పద. పదవే. అంటే భలే టైంకి వచ్చావు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మేడం, జలజా మేడంకి. చెప్పు జలజమ్మా. ఒరే చంటి, అలాగే. జలజ, నా కూతురు అనిపించావమ్మా. రైట్ టైంకి రెస్పాండ్ అయ్యావు. ఆ కార్తిక్ గాడి మబ్బు విడిపోయి ఉంటుంది. వాణ్ణి
చంద్రముఖి, ఎన్నాళ్లకు దొరికావే? నీకోసం పిచ్చి కుక్కలాగా ఇన్నాళ్ళు వెతుకుతూ తిరిగాను. నువ్వే ఇలా బుక్ అయిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు 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 ఆ కార్తిక్ గాన్ని ఓ ఆట ఆడిస్తానే. భద్రావతి, దీన్ని తీసుకెళ్ళి నీ అల్లుణ్ణి కాపాడుకుందాం అనుకున్నావు కదా. అందుకోసం నా మెడ మీద కత్తి పెట్టి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావే. ఇప్పుడు నీ ముందే దీని ప్రాణాలు తీస్తాను. దాంతో ఆ కార్తిక్ గాడు అక్కడ అజయ్ ప్రాణాలు తీస్తాడు. నాకు అమితానందం, నీకు ఆ జన్మాంత శోకం. నా పీక మీదే కత్తి పెట్టి మమ్మీ 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 ఆగు. నువ్వు ఎంత కొట్టినా దాని శరీరానికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది కానీ దాని మనసుకి తెలియదు మమ్మీ. ఎంత ప్రయత్నించినా దానికి గతాన్ని గుర్తు చేయలేకపోయాను. ఇంకా ఎక్కువగా టార్చర్ చేస్తే దాని చావుకి కారణమేంటో తెలుసుకోకుండానే చచ్చిపోతుందని వదిలేశాను. దాన్ని బంధించి కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మమ్మీ. జలజ, ఎలా ఎంజాయ్ చేయాలో నేను చెప్తాను. దీనికి గతం గుర్తుకొచ్చేలా నేను చేస్తాను. ఏంటే, అన్నీ మర్చిపోయి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా? అది జరగదు. యశోధర బ్రతికుండగా నీ బ్రతుకులో ప్రశాంతత ఉండదు. నువ్వు నా చేతుల్లో చావాలని రాసిన తర్వాతే ఆ దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించాడు. జననం కన్నా ముందే నీ మరణం ఫిక్స్ అయింది. నీ మృత్యువుని నేనే చంద్రముఖి. నిన్ను ఆ కార్తిక్ గాన్ని కలవకుండా చేయడానికి ఆ దేవుడే సృష్టించిన క్యారెక్టర్నే నేను, యశోధరని. యశోధర, యశోధర, నీ బ్రతికిలా ఏడవడానికి కారణం కూడా నేనే. నువ్వు ప్రాణంగా ప్రేమించి ఆ కార్తిక్ గాన్ని కూడా మర్చిపోయావు అంటే దానికి కారణం కూడా నేనే. చంద్రముఖి, నేను ఆడుకోవడానికి తయారు చేయబడ్డ బొమ్మవి నువ్వు. తెచ్చుకో, గతం గుర్తు తెచ్చుకో.
చావడానికి కారణమైనా తెలుసుకుంటావు, లేదంటే ఎందుకు పుట్టావో కూడా తెలియని నీకు ఎందుకు చస్తున్నావో కూడా తెలియదు. నీ లైఫ్లో ఇన్ని అడ్డంకులు కలగడానికి కారణమైన ఈ యశోధరనెలా మర్చిపోయావే? యశోధరా, యశోధరా, యశోధరనే నేను. అజయ్, ఏయ్ భద్రా, ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా? ఆ అజయ్ గాడు పోయినట్టు కలొచ్చిందా నీకు? అయ్యో, యశోధరా, యశోధరా, యశోధరా! ఏయ్! యశోధరా, చందన్ వదిలే. నేను నా అజయ్ ప్రాణాలు కాపాడుకోవాలా? ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటే వదిలేసేది? ఆఫ్టర్ ఆల్ అజయ్ గాడి కోసం నేను ఇన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్న దీని చావు నాపాలా? యశోధరా, నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో మర్చిపోయినట్టున్నావు. చూడు, నువ్వేదో సాయం చేశావని దానికి రుణం తీర్చుకోవాలని ఫీల్ అయ్యే టైప్ కాదు నేను. నా అవసరానికి నేను సాయం అడిగాను, నీ అవసరానికి నువ్వు సాయం చేశావు. అంతవరకే మన రిలేషన్. అర్థమైందా? అయినా నీ అల్లుడి ప్రాణం కోసం నువ్వు నా గొంతు మీదే కత్తి పెట్టావు. నేనెలా ఊరుకుంటాను భద్రా? దాని ఫలితం ఇప్పుడు నువ్వు అనుభవించి తీరతావు. చూడు చూడు, దీన్ని చంపడం నీ కళ్ళారా చూడు. చూడు, దీని చావులో నీకు అజయ్ గాడి చావు కనపడాలి. వద్దు శద్ర, వద్దు. ఇవి చేతులు కావు. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను యశోధర. చందన్ వదిలే, చందన్ వదిలే, వదిలే యశోధర, వదిలే. యశోధర, యశోధర, అజయ్ని కాపాడుకోలేకపోతే నేను బతికున్న చచ్చినట్టే లెక్క. యశోధర, యశోధర, చందన్ వదిలే. యశోధర, వదిలేస్తావా? చందన్ వదులుతావా? భద్రా, నన్ను విసిగించకో. ఆవేశంలో నేను నిన్ను కూడా చంపేస్తాను. దీనికి గతం గుర్తుకొచ్చేలా చేసి దీన్ని చంపేది ఈ యశోధరే అని తెలిసేలా చేసి మరీ చంపుదాం అనుకున్నాను. ఇప్పుడు దీనికి గతం గుర్తుకు రావడం కన్నా దీని చావే మనకి ముఖ్యం మమ్మీ. అవును జలజ, ఇది చావడమే మనకు కావాల్సింది. థ్యాంక్స్ జలజ, దీన్ని నా చేతులతో చంపే అవకాశాన్ని కల్పించావు. ఆ తృప్తి చాలు. యశోధర, యశోధర అంటే మేడం, కత్తియరా? ఇదిగోండి మేడం.
యశోధర వద్దు యశోధర. యశోధర అక్కడ అక్కడ నా మేనల్లుడి ప్రాణాలున్న యశోధర. నా మాట విను యశోధర. యశోధర నా మాట విను. ఉసాయ్ చందు, చందు, చందు. చందు, రేయ్ వెతకండ్రా వెళ్ళి. అలాగే రండ్రా. చందు, చందు, చందు ఎక్కడికి వెళ్ళావే? చందు, ఏందే ఏందే యశోధర? సంపుతాను సంపుతాను అంటూ కేకలు కేకలు పెట్టినావు కదే. ఇప్పుడు ఎట్టా సంపుతావు? ఎవరిని సంపుతావు? ఎవరిని సంపుతావు? దాంతో పాటు ఈ చందుతో పాటు ఆడ నీ బిడ్డ కూడా మాయమైనది. ఏది ఏది యాడున్నది? ఏది జలజ ఏది? ఏ తస్సదియ్యా. ఎవడో గాని మంచి పని చేసినాడు. ఇప్పుడు ఇప్పుడు నీకు తెలుస్తాదే బాణం విలువంటే ఏందో. నన్ను నన్ను మోసం చేసినందుకు నీకు నీకు ఈ శాస్తి జరగాల్సిందే. ఇటు ఇటు నువ్వు ప్రాణాలు తీయాలనుకున్న శత్రువు కనపట్టలేదు, అటు నీ కన్న ప్రాణమైన కూతురు కనపట్టలేదు. ఎవరి గురించి ఎదుగుతావో ఎదకవే. దీని గురించి ఎదుగుతావా, దాని గురించి ఎదుగుతావా? ఎదుగో. ఉసాయ్ భద్రా. ఏయ్ మెంటలా నీకు? చందు మిస్ అయినందుకు నవ్వుతున్నావా? ఒక్క విషయం మర్చిపోతున్నావు. నువ్వు చందుని తీసుకెళ్ళకపోతే ఆ కార్తిక్ గాడు అజయ్ గాడిని లేపేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నవ్వవే, నవ్వు. ఇప్పుడు ఆలోచించుకో. వాణ్ణి ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించు. అప్పుడు నవ్వుకో. చందు చందు కావాలా? చందు కావాలా? చందు చందు యాడుంది? చందు దగ్గర పడింది భద్రావతి. అలాగే నీ అల్లుడి చావు కూడా. కార్తీక్ వద్దు వద్దు కార్తీక్, వాడేం చేయొద్దు. నువ్వు చందుని ఎంత త్వరగా తీసుకొస్తే అంత త్వరగా నీ అల్లుడిని కాపాడుకుంటావు. కార్తీక్ 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 అనంత పని చేసేలా ఉన్నాడు. చందుని అప్పచెప్పకపోతే వాడు అజయ్ని బ్రతకనివ్వడు.
కార్తిక్ గాడు ఫోన్ చేసి చందు యాడా అని అడుగుతా ఉన్నాడు. ఏం చెప్పమంటావు? ఏట్లోకి వెళ్ళిందని చెప్పు. నన్ను అడిగితే ఎవరు తీసుకెళ్లారో తెలియకే కదా నాకు మెంటలెక్కిపోతోంది. చందు యాడికి పోయినాదో తెలియడం లేదు, ఎవరు తీసుకుపోయినారో తెలియడం లేదు. హడా హడా నా అజయ్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. దీనికంతటికి కారణం నువ్వేనే. నన్నే కొడతావా? నా కూతురు కనపడడం లేదని నేను టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా నీ అల్లుడు గురించి ఆలోచిస్తూ కూర్చోమంటావా? తప్పు చేసినావు యశోదరా. భద్రావతి మీద చెయ్యి చేసుకుని తప్పు చేసినావు. ఇంతవరకు నా మీద చెయ్యి చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. రావే 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 రా. ఎవరు చేస్తారో చూసుకుందాం. ఏందే 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 పొగరు? ఏమనుకుంటున్నావు? తప్పు చేసినావు భద్ర. చంపేస్తాను. వదిలే భద్ర. చంపేస్తాను నిన్ను. ఈరోజు నువ్వు నేను తేల్చుకుందాం.